అండ్ నమస్తే అండి. చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క బహిరంగ సభలో కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి చాలా ఒక గట్టి స్వరంతో అంటం జరుగుతూ ఉంది. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ యొక్క సంచార జాతులకి ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎటువంటిగా మీరు ప్రోత్సాహం అందుకున్నారు? గత ప్రభుత్వము అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సంచార జాతులకు చాలా మేలు జరిగాయి. ఉచిత కరెంట్ అయితేనేమి, తర్వాత బ్యాంకు లింకప్ లేకుండా లోన్స్ అయితేనేమి, అదేవిధంగా ఇళ్ళ స్థలాలు అయితేనేమి, మరి చాలా బాగా చేశాడు. అంటే మేము ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పొగడడం అనేది కాదు, మా మనస్ఫూర్తిగా వస్తున్నటువంటి ఒక సంతోషము. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మేము చెట్లల్లో, గుట్టల్లో, సావిళ్ళు, చత్రాలలో ఉండి 90% నిరక్షరాస్యులం మేము. అలాంటి వాళ్ళను మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు సపరేట్గా ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్కు మా వారినే మరి చైర్మన్గా చేసి ఆ రోజుల్లో మాకు చాలా న్యాయం చేశాడు. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే మాకు కుల ధృవీకరణ పత్రాలే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా కుల ధృవీకరణ పత్రాలు ఎక్కడే కానీ ఇవ్వటం లేదు. 2016లో ఆయన జీవో నెంబర్ 17 విడుదల చేసిన తర్వాత అప్పుడు మాకు కుల ధృవీకరణ పత్రాలు వచ్చాయి. ఇప్పటికి కూడా చాలా చోట్ల ఇవ్వాలంటే కూడా మీరు ఉన్నారా, మీ తాతలు ఏం చేసేవాళ్ళు, మీరు అది ఇది అంటున్నారు. ఇంకొక విషయం వచ్చేసి మరి జగన్ రెడ్డి గారు ఎక్కడో ఋషికొండను అంత ఉన్న వాళ్లకు కబ్జా చేసి దారాదత్తం చేసే బదులు చెట్ల కింద, గుట్ల కింద, సత్రాలలో ఉండే వాళ్ళకి 1 సెంటు భూమి లేక అల్లాడుతున్నారు. ఈరోజు ఆ కళాకారులకు ఇచ్చే ఆ ఋషికొండ భూమి లేదు. మా దగ్గర ఉన్నటువంటి మా సంచార జాతుల్లో ఎక్కువ కళాకారులు ఉన్నారు. కనీసం వాళ్ళకు పెన్షన్ అయినా ఏర్పాటు చేయలేని దురదృష్టమైన ప్రభుత్వము జగన్ రెడ్డిది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమే వాళ్ళకి అనేక పథకాలు ఇచ్చాము, మేమే వాళ్ళకి తోడున్నామని చెప్పి వాళ్ళు వదలకూడదు పరిస్థితి. అంటే ఇళ్ళ స్థలాలు ఇచ్చాము, పెన్షన్లు ఇచ్చాము, కొత్త పెన్షన్లు ఇచ్చాము అన్నారు. మీరేమో ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెట్టాడు, సంచార జాతులకు సపరేట్ ఫెడరేషన్ పెట్టాడు. కానీ ఇంతవరకు కూడా ఒక్క లోన్స్ ఇచ్చిన పాపాన పోలేదు. అంటే ఏదో పప్పులేకి ఉప్పు వేసి భాగం కలిసే టైప్లో ఉన్నాడు ఆయన. ఇవన్నీ కూడా అవాస్తవాలు. వాస్తవంగా ప్రజల్లోకి వెళితే చెప్తారు. ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వాళ్ళతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మేమే అనేక సంక్షేమ పథకాలు చేసాము, అనేక సంక్షేమంగా ఇచ్చాము. అటు అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, కాపునేస్తి అన్నీ కూడా ఇచ్చాము. పేదలకు ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చాము అన్నారు. కానీ మీరేమో ఏమి ఇవ్వలేదు అన్నారు. పప్పులేకు ఉప్పేసి భాగం కలిసేలాగా ఎక్కడో 100 మంది ఉంటే ఒకరికి ఇచ్చామని చెప్పుకోవడము, ఆ గొప్పలు చెప్పుకోవడము మంచి సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఉన్నటువంటి పెన్షన్స్ కూడా తీసేశారు. మరి ఏమంటున్నారు, అమ్మఒడి అంటున్నారు. అమ్మఒడి సాయంకాలం సంవత్సరం నుంచి వచ్చిన అమ్మఒడి సాయంకాలం నాయన బుడ్డికి సరిపోతుంది. ఇది చిన్న జాతులైన మాకు తెలుస్తుంది కానీ వేరే వాళ్ళందరికీ తెలియదు. ఖచ్చితంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఆయన పరిపాలన కొనసాగిస్తే తప్ప మా సంచార జాతుల్లో, మా సంచార జాతి బిడ్డలందరి గుడిసెలలో కూడా వెలుగు నింపుతారని మేము ఆశిస్తున్నాం. మీ యొక్క కార్పొరేషన్ కూడా 3 కార్పొరేషన్ చేయడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర చైర్మన్లు పెట్టడం కూడా జరుగుతూ ఉంది కదా. వాళ్ళ నుంచి మీకు ఆ కార్పొరేషన్ మీకు నుంచి ఎటువంటి ప్రోత్సాహం వచ్చిందండి? ఎంబీసీ కార్పొరేషన్గా సంచార జాతుల్లో పెండర వీరన్న అని ఆయన్ని పెట్టారు. మరి ఇంతవరకు ఒక జిల్లా పర్యటన చేసింది లేదు. మాది అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం. కానీ ఎక్కడ ఎవరున్నారు ఏంటి అని ఒక్క జిల్లా కూడా వచ్చి ఇంతవరకు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా ఒక్క జిల్లాకు వచ్చి పర్యటించింది లేదు. ఒక్క లోన్స్ కూడా ఇచ్చింది లేదు. వాళ్ళు ఏదన్నా అలా ఇచ్చామంటే దానికి మేము కూడా మరి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామండి.